స్మార్ట్ వార్తల్లో ముందుగా ఏం చేద్దాం? హెడ్లైన్స్ చూసేద్దామా? ఇంజనీర్లనే పరిశాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ క్వాలిటీ చెకింగ్ చేసి షాక్ ఇస్తున్న డిప్యూటీ సీఎం. దునియా అంతా జోర్దారైన క్రిస్మస్ పండుగ 35 కోట్లు ఇచ్చి రేవంత్ సార్ చేసిండు క్రైస్తవుల మనసు నిండుగా. సన్మానం చేసిన శాల్వలతోటి పిల్లలకు గౌన్లు కుట్టించి పంపించిన చింతమనేని అందరు చూసి పరిశానైతుర్రు సార్ లోపట ఈ కోణాన్ని. తప్పిపోయిన 25 ఏళ్లకు పిల్లల చెంతం చేరిన తల్లి ఇది ఆడిన వింత నాటకం అంటే ఇదే మరి. క్రిస్మస్ పండుగ ఎట్లా చేసుకోరు? మంచిగానే చేసుకొని ఉంటారులే. ఏడాదికోసారి చేసుకునే పెద్ద పండుగ. దునియా అంతా జోర్దార్గా క్రిస్మస్ పండుగ మస్తుగా చేసుకోరు. ఆ సంబరాలు ఎట్లెట్లయినాయో అర్థకున్నదమ్మా. ఏడికాడ యేసు ప్రభు పుట్టినరోజు పండుగను దునియా అంతా ధూమ్ధామ్ చేసుకునేది పో. ఏడికాడ చర్చిలకు ప్రార్థనా మందిరాలకు లైట్లు పెట్టి బుగ్గలు కట్టి మస్తుగా సింగారిచ్చారు. ఇక ఆడాడ ప్రభు శాంతాక్లాజుల బొమ్మలు పెట్టి చరిత్రను చెప్పే ప్రయత్నం చేసిరు. ఓంబత్తిలు పట్టుకొని తెల్లారంగానే దేవుడికి మొక్కిరు భక్తజనం అంతా. చర్చిల కేకులు కోసి ఒకరికో ఇప్పించుకొని అలాయి బలాయిలు ఇచ్చిపుచ్చుకొని సంబరాలు చేసుకున్నారు. ఇక దునియా అంతటా ప్రార్థనలు పాటలతోటి యేసయ్యను మంచిగా కొలుసుకున్నారు. ఆసియాల్ని అతిపెద్దదైన మన మెదక్ చర్చిల పండుగ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి. ఇక సీఎం సార్ ఎంబడి ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రులు దామోదర్ సారు ఇన్ఛార్జి మంత్రులు కూడా వచ్చారు. అందరికి ఫాదర్ ప్రార్థన చేసి 10 కాలాలు మీ ప్రభుత్వమే సఫలం ఉండాలని దీవెనార్తి పెట్టాడు. ఇక మెదక్ చర్చించుడు మన రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పుకొచ్చి చర్చి అభివృద్ధి కోసం 35 కోట్లు ఇస్తున్నామని ప్రకటించాడు సీఎం సార్. దేశంలోనే ప్రముఖ అదే విధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈ రోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారంతో ఈ రోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఇక సీఎం సార్ అట్ల పండుగ చేస్తే సంగారెడ్డికి అయితే నియోజకవర్గంలో ఎన్ని చర్చిలు ఉంటే అన్ని చర్చిలకు దునియాలో ఎవ్వరు పంపని తీరుల లారీల నిండా కేకులు పంపిండు జగ్గారెడ్డి సారు. ఇక అటు తొరూరు దిక్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ కూడా చర్చిలకు పోయి ప్రభువా దీవెనలు మంచిగా తండ్రి మరోసారి మా పార్టీ సర్కారే రావాలని ప్రార్థన చేసుకున్నట్టున్నాడు. ఇక అక్కలంతా కేకు ముక్కలు పెడితే ఒక్క మిగలకుండా తిన్నాడు సారు. ఇంకో దిక్కు ఖమ్మంలో కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ చర్చికి పోయి ఏసయ్య సర్కారు పాస్ అయ్యేటట్టు నువ్వే చూడాలని మొక్కిండు. పైసల మంత్రి కదా పండుగ పూట ఏదన్నా వరాలు కురిపిస్తాడేమో అని భక్త జనం అంతా చూస్తే శుభాకాంక్షలతో సరిపెట్టాడు సారు. అటు రోమ్ నగరంలో కూడా పెద్దపోపు పండుగ ప్రార్థన చేసి వచ్చిన భక్తులకు దేవుని అర్థం పెట్టాడు. ఇటొస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్టీ హాస్టల్ పాఠాలు చెప్పే ఆర్ట్ టీచరు ఆడపు రజనీకాంత్ అనేటైనా మంచిగా క్రిస్మస్ పండుగ కదా అని షాక్ పీస్ మీద యేసు క్రీస్తు బొమ్మను క్రీస్తు నక్షత్రం శాంటాక్లాస్ క్రిస్మస్ ట్రీ బొమ్మలు వేసిండు. ఇక అన్ని కూడా ఫుల్ పీస్ తోటి వేసిండట. ఇక దునియా అంతా ధూమ్ ధామ్ గా క్రిస్మస్ పండుగ